వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ హెల్త్. ఈరోజు గ్యాస్ట్రోఎంట్రాలజీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, వాటి ట్రీట్మెంట్స్ గురించి తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. అయితే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఎసిడిటీ. అసలు ఎసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? బేసికలీ మన సొసైటీలో ఇప్పుడు తీసుకుంటే, ఎస్పెషల్లీ అర్బన్ సొసైటీలో తీసుకుంటే మనము కామన్ ప్రాబ్లం నా క్లినిక్ వచ్చేవాళ్ళే చెప్తున్నాను. బేసికలీ బీయింగ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నేను చూస్తున్న ప్రాబ్లమ్స్ అంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అసిడిటీ అంటేనే వస్తారు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటేనే వస్తారు. దాంట్లో అసిడిటీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే, అసిడిటీ ఈజ్ నథింగ్ బట్, అంటే నార్మల్గా సైంటిఫిక్గా చెప్పాలంటే అసిడిటీ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్, మన స్టమక్లో ఉండే యాసిడ్తో వచ్చే సిమ్టమ్స్. దాంట్లో కామన్ సిమ్టమ్ అంటే బర్నింగ్ సెన్సేషన్, పొట్టలో ఛాతిలో బర్నింగ్ సెన్సేషన్, కానీ రిఫ్లక్స్ అంటాం, అంటే తినిన ఫుడ్ రీగర్జిటేషన్ అవ్వడము, మంట రావడము, అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే పొట్ట ఉబ్బిపోవడము, దీనిని అసిడిటీ అంటని చెప్తారు. బట్ క్లాసికల్గా చెప్పాలంటే అసిడిటీ అనేది క్లాసికల్గా అల్సర్కి సంబంధించిన వర్డ్ మాత్రమే. అంటే మనకు ఈసోఫిగస్లో కానీ, అన్నవాహిక కానీ, స్టమక్లో కానీ, డియోడినం మూడు పార్ట్లలో అల్సర్స్ వస్తాయి. అంటే గ్యాస్ట్రిక్ అల్సరా, ఈసోఫిజియల్ అల్సరా లేదా డియోడినల్ అల్సర్ అంటారు. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్ని అసిడిటీ సిమ్టమ్స్ అంటారు. యూజువలీ దీంట్లో ఎందుకు వస్తాయి ఏంటంటే, కామన్గా ఓల్డెన్ డేస్కు ఇప్పుడు తీసుకుంటే అసిడిటీ సిమ్టమ్స్ యాక్చువల్లీ తగ్గినాయి. అంటే బట్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పే విధానం ఏముందో అది ఇంక్రీజ్ అయింది. డిసీజెస్ తక్కువ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లం చెప్పే ఇది దే యూజ్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ టు టెల్ దేర్ ప్రాబ్లం. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రతిదానికి వాళ్ళకు లివర్లో ప్రాబ్లం ఉండి, స్టమక్లో ప్రాబ్లం ఉండి, పెద్ద పేగులో ప్రాబ్లం ఉండి, లేదా ఈవెన్ ఏమంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఏంటో ఉండి దాంట్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఒకటే వర్డ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా అసిడిటీ. సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం, అసిడిటీ ప్రాబ్లం అంటే వస్తుంది. చాలా ఒక డాక్టర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ అసిడిటీ ఇంట వచ్చిన వాళ్ళు. ప్రాపర్ అసిడిటీ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి బర్నింగ్, అంటే కొన్ని క్వశ్చన్లు లీడింగ్ క్వశ్చన్స్ అంటాం. పేషెంట్స్ని నీకు నిజంగా అసిడిటీ ఏంటంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయంటే అడగాలి. అంటే మీకు మంటగా ఉంటుందా, పిండినట్లు ఉంటుందా నాకు తెలియదు, ఆ నొప్పి వచ్చిన తర్వాత వేరే రకమైన సిమ్టమ్స్, పొట్ట ఉబ్బిపోవడము లేదా మోషన్స్ అవ్వడము, ఇలాంటి క్వశ్చన్స్ అంతా అడిగితే మనకు ప్రాపర్ ఆన్సర్ వస్తుంది. అసిడిటీ పర్సే ఉండేవాళ్ళకి మాత్రము వాళ్ళకి మంటలాగా ఉంటుంది, ఛాతిలో మంట రావడము, అప్పర్ అబ్డామన్ అంటే పైన భాగంలో నొప్పి రావడం, సెంటర్లో నొప్పి వచ్చి కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి ఫుడ్ తీసుకుంటే తగ్గుతుంది, కొందరికి ఫుడ్ తీసుకుంటే ఎక్కువవుతుంది. ఫుడ్ తీసుకుంటే తగ్గేదాన్ని డియోడినల్ అల్సర్ అంటాం, ఫుడ్ తీసుకుంటే ఎక్కువయ్యేదాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. అంటే మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు యూజువలీ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, డియోడినల్ అల్సర్ ఉండేవాళ్ళు యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏదైనా మసాలా ఫుడ్ ఏమైనా తీసుకుంటే అల్సర్ మీద డైరెక్ట్గా పడినప్పుడు అది మంట స్టార్ట్ అవుతుంది. సో అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఆర్ ఈసోఫిజియల్ రిలేటెడ్ అంటాం. మనం కొందరు సార్ ఫుడ్ తీసుకుంటున్నట్లే తగ్గిపోతుంది సార్, మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ మంట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తినాలి. అంటే పీపుల్ పుట్ ఆన్ వెయిట్ విత్ అసిడిటీ సిమ్టమ్స్, డియోడినల్ అల్సర్ అంటాం. అంటే యూజువల్లీ ఇది యాసిడ్ వల్ల వచ్చే ప్రాబ్లం. యాసిడ్ వచ్చి ఆ డియోడినంలో ఉండే చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయినప్పుడు యాసిడ్ పడినప్పుడల్లా ఖాళీ పట్టు ఉంటే యాసిడ్ పడినప్పుడల్లా మంట వస్తూ ఉంటుంది. ద మొమెంట్ ఈట్ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది, సో ఇట్ గెట్స్ డైల్యూటెడ్. అది మిక్స్ అయినప్పుడు మనకు పెయిన్ తగ్గిపోతుంది. ఇది మెయిన్ రీజన్స్. ఈసోఫిజైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఆర్ డియోడినల్ అల్సర్ రీజన్స్ ఫర్ అసిడిటీ. ఇంకా వేరే సిమ్టమ్స్, వేరే రకాల ఏమైనా కారణాలు ఉంటాయంటే మనకు మేజర్ 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. లివర్, గాల్ బ్లాడర్, జీర్ణ గ్రంథి క్లోమం అంటాం, అంటే ప్యాంక్రియాస్. ఎందుకంటే చాలామందికి ప్యాంక్రియాస్ అనే వర్డ్ కామన్గా ఇప్పుడు వింటున్నారు కాబట్టి క్లోమం అనేది తెలుగులోనే కొందరికి అర్థం కాదు. సో కాబట్టి ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లమ్స్ ఉన్న కొందరు ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళు చెప్తున్నట్టు రాత్రి ఆల్కహాల్ తాగాను సార్, నెక్స్ట్ డే మార్నింగ్ నా ఎందుకైనా తాగానంట అనిపిస్తుంది, మంటగా ఉంటుంది అంటే. సో ప్యాంక్రియాటైటిస్ ఆల్సో కెన్ కాజ్ అసిడిటీ సిమ్టమ్స్. ఫ్యాటీ లివర్ కానీ, లివర్లో ఈవెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెపటైటిస్ అంటాము, లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే దే కెన్ హావ్ సేమ్ సిమ్టమ్స్ యాజ్ అల్సర్ సిమ్టమ్స్. సో కాబట్టి అసిడిటీకి మూల కారణాలు డియోడినల్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్, ఈసోఫిజియల్ అల్సర్. అదే కాకుండా ప్యాంక్రియాస్లో ప్రాబ్లం కానీ,
మనకు లివర్లో గాల్ బ్లాడర్లో ఉన్న ప్రాబ్లం ఉన్నాను మనకు యాసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి Right, doctor. రీజన్స్. రైట్. అండ్ అలాగే మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే వర్డ్ ఎక్కువైపోయింది అన్నట్లే చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు, అంటే స్కూల్ ఏజ్ పిల్లలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలా చెప్తున్నారు. అంటే ఏ ఏజ్ లో వస్తుంది అసలు ఈ ప్రాబ్లం? బేసిక్లీ యంగర్ ఏజ్, ఇఫ్ యూ టేక్ చైల్డ్హుడ్ అంటాం, 12 years till to 12 to 14 years is childhood age. We call it as the most safest age group. They can eat anything. వాళ్ళు ఏమంటే ఐరన్ తిన్నాను కరిగించుకోగలరు అంటే బికాస్ దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళ వచ్చే సిమ్టమ్స్ యూజువలీ ఏమంటే ఐదర్ ఇన్ఫెక్షన్ రిలేటెడే వస్తాయి. వాళ్ళకి యూజువలీ కామన్గా అల్సర్స్ ఉండవు బికాస్ దే ఆర్ నాట్ అండర్ స్ట్రెస్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, దే గెట్ ఏమంటారు రౌండ్ ద క్లాక్ దే కెన్ ఈట్, అంటే యూ మేక్ దెమ్ ఈట్ 24/7 దే కెన్ ఈట్ అంటే డైజెస్ట్. సో వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. కొందరికి మాత్రం అంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మాత్రం అంటే కొందరికి అన్నవాహికంలో ప్రాబ్లం ఉంటుంది, అంటే అకలేసియా కార్డియా అంటాం, అంటే డైలటేషన్ ఉంటుంది. కొందరికి కంజెనైటల్ లూజ్ ఈసోఫిగస్ అంటాం, అంటే లాక్స్ ఈసోఫిగస్ అంటాం. కొందరికి వాళ్ళలో రిఫ్లక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ ఉంటాయి డిసీజెస్, చేంజ్ ఉండదు. యూ టేక్ చైల్డ్హుడ్ ఆర్ అడల్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. మీరు ఇంకా చూసుకుంటే కొందరికి చాలా వరకు ఫుడ్ రిలేటెడ్, దే కీప్ ఈటింగ్ ఆల్ జంక్ ఐటమ్స్. ఆ జంక్ ఐటమ్స్ వల్ల మ్యూకోజల్ టేర్స్ అంటాం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మ్యూకోసైటిస్ అంటాం. మ్యూకోజల్ ఇన్నర్ లేయర్ మాత్రం డ్యామేజ్ అవుతా ఉంటుంది. అప్పుడు కొందరు నాకు అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూ విత్డ్రా ద సోర్స్, అంటే జస్ట్ విత్డ్రా జంక్ ఫుడ్, గివ్ దెమ్ గుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ వేస్తే యూజువలీ దే రికవర్ క్విక్లీ వితౌట్ మెడిసిన్స్. ఓకే ఓకే. మరి మిడిల్ ఏజ్ పీపుల్, ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళలో ఎలా తగ్గించవచ్చు ఫుడ్ విషయంలో కానీ మెడికేషన్ విషయంలో కానీ? బేసిక్లీ తీసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎల్డర్లీ ఏజ్, ఇప్పుడు చెప్పినప్పుడు నేను అసిడిటీ గురించినే చెప్పాను. అసిడిటీ సిమ్టమ్స్ ఇప్పుడు నాకు 40 years అనుకోండి, 40 years ఏజ్ గ్రూప్లో కొత్తగా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. 40 years వరకు నాకేం ప్రాబ్లం లేదు సార్, లాస్ట్ 2 months 3 months నుంచి నాకు అసిడిటీ సిమ్టమ్స్ ఉంటాయి, కొంచెం వెయిట్ లాస్ ఉంది, తినలేను, ఆకలి తగ్గింది. ఇలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు మనము కొందరికి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ కాల్డ్ చేంజింగ్ జనరేషన్ టు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్కి వస్తున్నప్పుడు మనము కొన్ని ఏమంటారు సీరియస్ డిసీజెస్ వీ హ్యావ్ టు థింక్. అంటే రిపీటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొందరు మింగలేకపోతా, మంటగా ఉంటుంది, బరువు తగ్గుతున్నా, ఫుడ్ చూస్తే వకారంగా ఉంటుంది అనే వాళ్ళకి మాత్రము వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ క్యాన్సర్స్. క్యాన్సర్ అనే రూల్ అవుట్ చేయాలి ఆ ఏజ్ గ్రూప్లో. కామన్ ఈజ్ ఈసోఫిజియల్ క్యాన్సర్స్ అంటాం, అంటే అన్నవాహిక క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్, లేదా కొందరికి ఆల్కహాల్ ఇలాంటివి తీసుకునే వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, లేదా గాల్ బ్లాడర్, లివర్ క్యాన్సర్స్, ఇలాంటివి రూల్ అవుట్ చేయాలి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్కి వస్తే ఐ ఆల్వేస్ టెల్ దెమ్ టు అండర్గో ఇన్వెస్టిగేషన్స్. ఎనీ పేషెంట్ విత్ అసిడిటీ, లెట్ ఇట్ బి ఎ కిడ్ ఆఫ్ మోర్ దెన్ 5 years అప్ టు 70 or 80 ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు కొత్త సిమ్టమ్స్, అసిడిటీ సిమ్టమ్స్ ఉంటే మందులు వాడారు సార్, ప్యాంటోసిడ్ వాడాను, ఒమేజ్ వాడాను, అన్ని టాబ్లెట్లు, రాత్రి ఈనో వాడాను, జెలుసిల్ వాడతా, అన్నీ వాడినాను, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వస్తుంది ఏంటంటే, ఇలాంటి కొత్త సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టిగేటెడ్. సింపుల్ టెస్ట్ ఎలా కనిపెట్టగలం అంటే ఒక ఎండోస్కోపీ, ఒక అల్ట్రాసౌండ్, 2 simple tests. They are not very costly. If you are poor, not affordable, go to a government hospital, get it done. Endoscopy and ultrasound, simple test. If you are దాంట్లో మనకు 99% ఆఫ్ ద టైమ్స్ మనకు జబ్బులు తెలిసిపోతాయి, మిస్ అయ్యే ప్రసక్తి లేదు అంటిల్ అన్లెస్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఈస్ నాట్ గుడ్. ఓకే. సో ఇఫ్ ఎనీ గుడ్ రేడియాలజిస్ట్, any good endoscopist should be able to pick up every disease possible in the upper GI tract. So ఇది ఇన్వెస్టిగేషన్స్ వైజ్. ఓకే డాక్టర్. అలాగే హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ చాలా మందికి అదొక బిగ్గెస్ట్ ఫియర్లా తయారైంది. అలాగే మిత్స్ ఉన్నాయి రకరకాలుగా, అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయని, చైల్డ్ బర్త్ ఇన్ కేస్ ఒక చైల్డ్కి బర్త్ ఇస్తే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతాయేమో అని చెప్పి ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంటే ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వైరల్ హెపటైటిస్ అనేది ఇట్స్ వైరస్ అండి. బేసికలీ అందరూ ఆలోచిస్తారు వైరల్ హెపటైటిస్ వస్తున్నట్లు నా జీవితం అయిపోయింది అంటే. వైరల్ హెపటైటిస్లో 3 రకాలు ఉన్నాయి. బేసికలీ హెపటైటిస్ ఏ అంటాము, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. దెర్ ఈజ్ వన్ మోర్ కాల్డ్ హెపటైటిస్
మిక్స్డ్ హెపటైటిస్ డి అంటాం. దాంట్లో అంత మనకు ఏమంటే కామనెస్ట్ వరల్డ్ వైడ్ ఉండేది హెపటైటిస్ ఏ, బి అండ్ సి. హెపటైటిస్ ఎలా వస్తుందంటే ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్, సెల్ఫ్ క్యూర్, యూ డోంట్ నీడ్ టు ట్రీట్ ఇట్. హెపటైటిస్ ఏ కమ్స్ విత్ ఫుడ్, మనం వాడే ఫుడ్లో వస్తుంది. మనం కొన్ని ఫంక్షన్స్లో ఎవడు కుక్ చేస్తాడో, ఎలాంటి వాటర్ వాడింటాడో దాన్ని బట్టి వాళ్ళు అంటే కంటామినేటెడ్ వాటర్ ఉంటాయి. దానివల్ల మనకు గ్రూప్లో ఆల్మోస్ట్ ఆ రోజు తినిన అట్లీస్ట్ 100 మంది తింటే 50 మందికైనా వస్తుంది ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనికబుల్ డిసీజ్. సో ఇది హెపటైటిస్ ఏ అనేది లివర్కి వచ్చిన తర్వాత డీప్ జాండీస్ డెవలప్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఫేస్ జాండీస్. స్లోగా జాండీస్ పెరిగిపోయి ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. దీనికి చాలామంది భయపడిపోతారు, చెట్ల మందు వాడతారు, దే విల్ యూజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. 99% ఆఫ్ హెపటైటిస్ ఏ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంటి ఫుడ్డే, ఆయిల్ ఫ్రీ ఫుడ్, కొన్ని ఏమంటే మన కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటాం, జ్యూస్లు ఏమంటారు, కోకోనట్ వాటర్ కానీ, చెరుకు రసం కానీ, ఇలాంటివి ఇంట్లో దొరికే ఫుడ్డే తీసుకొని, వామిటింగ్ ఉంటే వామిటింగ్ మాత్రం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము, లేదు ఫీవర్ ఉంటే పారాసిటమాల్, ఇలాంటివి తప్ప వేరేమి ఇవ్వకుంటే యూజువల్లీ రికవర్ అయిపోతారు. ఇంకా వేరే తీసుకుంటే మనకు హెపటైటిస్ బి అండ్ సి ద మోస్ట్ డ్రెడెడ్ డిసీజెస్ అంటేనే ఆల్రెడీ సొసైటీలో డిక్లేర్ అయిపోయింది. హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వచ్చింది ఏంటంటే ఈ మధ్య కాలంలో డాక్టర్ కన్నా ఎక్కువ తెలిసినట్లు పేషెంట్లు ఫీల్ అవుతుంటారు. ఫస్ట్ పాయింట్, బేసిక్లీ ఐ ఆల్వేస్ అడ్వైస్ హెపటైటిస్ బి అండ్ సి దిస్ ఈజ్ ఎ క్రానిక్ డిసీజ్. అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఎప్పుడో లివర్కి డ్యామేజ్ కావచ్చు కాకపోవచ్చు. సైంటిఫికలీ ఆల్సో 100 మందికి హెపటైటిస్ బి కానీ సి కానీ వస్తే ఓకే, ఒక 60 to 70 పీపుల్ కెన్ గెట్ అఫెక్టెడ్ ఓవర్ టైమ్. అందరూ ఎట్లా అంటే ఓవర్ టైం అంటే ఇట్ మై టేక్ 20 years, ఇట్ మై టేక్ 30 years, బట్ వీ నీడ్ నాట్ వరీ. ఎందుకంటే హెపటైటిస్ బి అండ్ సి ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్ డిసీజెస్, బట్ దానికి ట్రీట్మెంట్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో మనకు హెపటైటిస్ బి ఎలా వస్తుంది అంటే తెలుసుకోవాలి. హెపటైటిస్ బి అండ్ సి రెండు ఒకే రకంగా వస్తాయి. హెపటైటిస్ బి ఆర్ సి అనేది యూజువలీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే పాతకాలంలో మనం తీసుకుంటే మనము స్టీల్ నీడిల్స్ వాడుతుండే ఇంజక్షన్లు ఇవ్వడానికి, గ్లాస్ సిరింజెస్, స్టీల్ నీడిల్స్, ఒకరికి యూజ్ చేసింది ఇంకొకరికి యూజ్ చేయడము రెగ్యులర్గా వాడుతుండేది. ఆ కాలంలో చాలా కామన్ ఉండే. ఇప్పుడు డిస్పోజబుల్ వచ్చేసి ఒక సిరింజ్ ఒకరికి వాడితే పడేస్తుంటాం. యూజువలీ ఇట్ ఈస్ వెరీ మచ్ లిమిటెడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఓన్లీ. కొందరికి ఎమర్జెన్సీలు ఎవరికో యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేదా చాలా మేజర్ ఎమర్జెన్సీ సర్జరీ, బ్లడ్ పోయి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్, ఆల్రెడీ హెపటైటిస్ బి ఉండేవాళ్ళు, హెపటైటిస్ బి ఉండి యాక్టివ్గా ఉండాలి, వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉండాలి, వాళ్ళతో సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే సెక్షువల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లోనూ ద ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ ఈజ్ ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ నాట్ మోర్ దెన్ 3%. ఇప్పుడు 100 మంది ఏదైతే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. ఇప్పుడు వైరస్ నా బాడీలోకి వచ్చింది ఏంటంటే డెఫినెట్గా మై బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ టు కిల్ ఇట్. ఇట్ ఈస్ ఎనిమీ, ఇట్ విల్ కిల్ ఇట్. దాంట్లో ఎస్కేప్ అయినప్పుడు కొందరికి మాత్రం హెపటైటిస్ బి అండ్ సి యాక్టివేట్ అవుతాయి. హెపటైటిస్ బి అనేది డిఎన్ఏ వైరస్, దానికి ఎక్కువ చేంజెస్ ఉండదు, ఎందుకంటే సెల్ ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి హెపటైటిస్ బి చేంజెస్ ఉండదు. హెపటైటిస్ సిలో జెనెటిక్ చేంజెస్ ఉంటాయి, జీనోటైప్స్ అంటాం దానికి. సో హెపటైటిస్ సి ఈజ్ ఎ ఆర్ఎన్ఏ వైరస్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎన్వలప్డ్ అండ్ నాన్ ఎన్వలప్డ్ వైరస్ అంటాం. సో హెపటైటిస్ సి యాజ్ ఎ డెట్రిమెంటల్ అవుట్కమ్, ఎందుకంటే హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకేను కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ దే కెన్ గెట్ క్యూర్డ్. సో అట్లా ఉన్నప్పుడు చాలా మంది భయం ఏమంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వచ్చింది ఏంటంటే నా లైఫ్ అయిపోయింది, నేను పెళ్ళైనా కూడా వేస్ట్. సెకండ్ థింగ్, ప్రాబబ్లీ మై లివర్ విల్ డెవలప్ క్యాన్సర్ ఇన్ నో టైమ్. అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏ సైకోసొమాటిక్ డిసార్డర్ అంటాం. ఆ జబ్బు లేకుండా ఊహించుకొని ఆ సిమ్టమ్స్ డెవలప్ చేసుకోవడం. ఆ సిమ్టమ్స్ ఎందుకు డెవలప్ అవుతాయి అంటే యూ రీడ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఇంటర్నెట్లోకి వెళ్ళేసి హెపటైటిస్ బి గురించి టైప్ చేస్తున్నట్లే యూ గెట్ thousands of pages and not all of them are true. And even if they are true, they cannot be true ఇమ్మీడియట్గా ట్రూ కాదు అది. ఇప్పుడు నేను ఎప్పుడు అందరూ చెప్తాను, బీపీ, షుగర్ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు సొసైటీలో
వరల్డ్లో ఇప్పుడు ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్, హైదరాబాద్ ఈజ్ నంబర్ 1 అంటారు. బట్ ఎవ్రీ 4th మ్యాన్ హ్యాస్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ వస్తే ప్రాబ్లం కాదంటని కాదు, హైపర్ టెన్షన్ వస్తే ప్రాబ్లం కాదంటని కాదు, బట్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అక్సెప్టింగ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ డిసీజ్. సేమ్ వే హెపటైటిస్ బిను అలాగే. హెపటైటిస్ బి ఈ రోజు వస్తే మీకు ప్రాబబ్లీ ఇట్ కెన్ అఫెక్ట్ యూ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్. అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ప్రికాషన్స్ తీసుకోకపోతే, లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే డెఫినెట్గా మీ లివర్ ఎప్పుడో ఒక 30 years 20 years డౌన్ ద లైన్ డ్యామేజ్ కావచ్చు. ఇఫ్ యూ టేక్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్, ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్, ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ లైఫ్ స్టైల్, డెఫినెట్గా ఈ డిసీజ్ కెన్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్ వితౌట్ ట్రబ్లింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ fantastic superstar in the film industry who is diagnosed and he himself is an ambassador for hepatitis B advertisements, vaccination. He himself says, I am living at the age of 75 without any problem. Why should you worry? So కాబట్టి హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రీట్మెంట్ సరిగ్గా వాడాలి. మీరు లైఫ్ స్టైల్, ఫుడ్ కానీ లివింగ్ స్టైల్ కానీ మార్చుకుంటే డెఫినెట్గా హెపటైటిస్ బి అండ్ సి ఆర్ ద గ్రేటెస్ట్. ఈవెన్ దో దే ఆర్ డెడ్లీ డిసీజెస్, దే కెన్ బి కంట్రోల్డ్ ఆర్ క్యూర్డ్. ఓకే డాక్టర్, హెపటైటిస్ బి కపుల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు కదా, అసలు వాళ్ళలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి? హెపటైటిస్ బి కానీ సి కానీ యూజువలీ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయండి. ఎవరికి యూజువలీ ఏసిమ్టమాటిక్ అంటాం. చాలా మందికి ఏదో టెస్ట్కి వెళ్తే బయటపడే ఇది. హెల్దీ పర్సన్ ఓన్లీ గోయింగ్ ఫర్ సమ్ మాస్టర్ చెకప్ దే విల్ కమ్ టు నో. లేకపోతే అసలు మనలో ఎలాంటి చేంజెస్ ఉండవు, నార్మల్ గానే బిహేవ్ చేస్తాం. యూజువల్లీ ఏమీ చేంజెస్ అంటిల్ అన్లెస్ అక్యూట్ ఎపిసోడ్ అంటే ఇప్పుడు మనకు వైరల్ హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ ఏ అన్నాం, జాండీస్ వస్తుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలోనూ అక్యూట్ ఫేజ్లో జాండీస్ రావచ్చు. అప్పుడు డిటెక్ట్ అయితే తప్ప జాండీస్ అనేది ఉండదు యూజువల్లీ. ఓకే. ఓవర్ టైమ్ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్ ఆర్ విత్ మెడిసిన్స్, ఓవర్ టైమ్ లివర్ డ్యామేజ్ అయితే తప్ప, అంటే 90% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మీకు ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో హెపటైటిస్ బి అండ్ సికి పర్టికులర్ సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఫస్ట్ టైం డెవలప్ అయినప్పుడు కొందరికి బాడీ ఏక్స్, ఫీవర్, సేమ్ వైరల్ ఎపిసోడ్ ఫీవర్స్ సిమ్టమ్స్ అంటాం, మలేస్, వీక్నెస్ ఇలాంటివి ఉంటాయి తప్ప కొందరికి జాండీస్ డెవలప్ అయ్యి డిసపియర్ అవుతుంది. బట్ బ్లడ్ టెస్ట్లో అప్పుడు నెగిటివ్ ఉండొచ్చు కూడా. అదర్వైజ్ దర్ ఈస్ నో సిమ్టమ్స్ డిస్క్రైబ్డ్. డెఫినెట్గా ఇది ఉంటే ఇది హెపటైటిస్ బి, ఇది ఉంటే హెపటైటిస్ సి అంటే లేదు. పర్టికులర్ సిమ్టమ్స్ అంటే లేవు. లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయినప్పుడు డెఫినెట్గా లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి, హెపటైటిస్ సి సిమ్టమ్స్ రావు. ఓకే. జనరల్గా అయితే మనకు బయటపడదు బ్లడ్ టెస్టులు చేపిస్తే తప్ప. ఓకే, బయటపడదు అంటున్నారు. హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటారు, ఇది నేను కరెక్టా కాదా, పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. జనరల్లీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి మిత్స్ అండ్ ఫియర్స్తో వస్తుంటారు? బేసిక్లీ చాలా మంది అంటే ఇప్పుడు మనం ద వే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అంటే పాతకాలంలో అంటిల్ అన్లెస్ మీకు ఫీవర్ వచ్చినా మందులతోనే వితౌట్ టెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు దే కమ్ విత్ దెర్ ఓన్ ఫైల్. అంటే ఎవ్రీ ఇయర్ ఐ అండర్గో మాస్టర్ చెకప్ డాక్టర్ అంటే. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ మాస్టర్ చెకప్, ఐ డిడ్ నాట్ డిటెక్ట్. దిస్ ఇయర్ నాకు హెపటైటిస్ బి బయటపడింది, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సే వైఫ్ ఈజ్ హ్యావింగ్ హెపటైటిస్ బి, ఐఎమ్ హెపటైటిస్ బి నెగటివ్, దిస్ ఈజ్ అ డిఫికల్ట్ లైఫ్ నౌ అని డాక్టర్ అంటే చాలామంది అడుగుతారు. బట్ ఐ ఆల్వేస్ సే దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యాజ్ ఐ సెడ్, హెపటైటిస్ బి అనేది డిటెక్ట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ థింగ్ వెదర్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు అదర్స్, ఆర్ యూ ఇన్ఫెక్టివ్ టు అదర్, అంటే నా వల్ల ఇంకొకరికి వస్తుందా లేదా తెలుసుకోవాలి. అంటే కొన్ని టెస్టులు ఉన్నాయి. హెపటైటిస్ ఈ యాంటీజెన్ లెవెల్స్ అంటే హెపటైటిస్ బిలో ఎన్వలప్ యాంటీజెన్ అంటే ఆ ఎన్వలప్ యాంటీజెన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ యూ ఆర్ టెండ్ టు ఇన్ఫెక్ట్ అదర్స్. వైరల్ లోడ్ బాడీలో ఎక్కువ ఉంది అనుకోండి, definitely you tend to infect, transmit the disease to others. The transmit the disease to others is purely depends on the opposite person immune status వల్ల. వాళ్ళు హెపటైటిస్ బికి ఆల్రెడీ ఇమ్యునైజ్ అయ్యారు అంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. యూజువలీ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్. సెకండ్ థింగ్, హెపటైటిస్ బిలో మీకు వైరల్ లోడ్ 0 ఉంది, ఓన్లీ యు ఆర్ క్యారియింగ్ అంటే క్యారియర్ అంటాం. అంటే హెపటైటిస్ బి యాంటీజెన్ మాత్రం క్యారీ చేస్తుంటారు, వైరస్
ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ బ్లడ్. అప్పుడు ఉన్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్ లైఫ్ లైక్ ఎనీబడి. యూ కెన్ హ్యావ్ కిడ్స్ ఈవెన్ విత్ వైరల్ లోడ్. ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకునే 3 months తర్వాత వైరల్ లోడ్ తగ్గిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ వాట్ ఈస్ కాల్డ్ లాగరిథమిక్ వాల్యూ ఉంటుంది. దానికంటే యు ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్కి తెచ్చిపెట్టామంటే అంటే యూ కన్సిడర్ యూ ఆల్మోస్ట్ క్యూర్డ్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ కిడ్స్. ఇట్ విల్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ టు కిడ్స్ అంటిల్ అన్లెస్ మదర్ ఈస్ హెపటైటిస్ బి పాజిటివ్. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నా కూడా పిల్లలకి ట్రాన్స్మిషన్ కాదు. ఎందుకంటే దెర్ ఈస్ గాడ్ హెస్ గివెన్ సచ్ ఎ గ్రేట్ బ్యారియర్ ప్లాజెంటా అంటేనే. ఇట్ విల్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ టు కిడ్ అంటిల్ అన్లెస్ మదర్ బ్లడ్ కట్ అయ్యి బేబీ అంబులికస్కి ఆ బ్లడ్ ఈ బ్లడ్ మదర్ బ్లడ్ బేబీ బ్లడ్కి కాంటాక్ట్లో వస్తే తప్ప ఇట్ విల్ నెవర్ బి ట్రాన్స్మిటెడ్. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ కాల్డ్ 0% ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిట్ అయినా కూడా బేబీ హాస్ సచ్ ఎ గ్రేట్ ఇమ్యూనిటీ, ఇట్ కెన్ కిల్ ద వైరస్ ఇన్ నో టైమ్. విత్ ఇన్ 6 months ద బేబీ కెన్ బికమ్ నెగటివ్. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. బేసికలీ వరల్డ్ వైడ్ రికమెండేషన్ నవీస్ ఇఫ్ ద మదర్ ఈజ్ హ్యావింగ్ వైరల్ లోడ్ హై అంటే పుడుతున్నట్లే బేబీకి ఇమ్యునోగ్లోబులిన్ అంటే ఇచ్చేస్తాం. ద మొమెంట్ యూ గివ్ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇఫ్ ద వైరస్ కమ్స్ ఆల్సో ఇట్ విల్ గెట్ కిల్డ్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ విల్ ఇమ్యునైజ్ ద బేబీ. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వచ్చిన తర్వాత do not think about not having kids. Even HIV patients can have kids because it is rarely transmitted to the babies. Hepatitis C no ante. Second thing, life ela untadi. Can we have normal life? Usually people always ask, we are married, can we have kids? We can have normal sexual life antani. I always advise them one thing. See, basically if your viral load is low, you are equivalent to any other normal human being. You can have normal life. సో కాబట్టి హెపటైటిస్ బి ఆర్ సి అంటే ఉండే మిత్స్ ఇదే. బేసికలీ లైఫ్ అయిపోతుందా, రేపే చనిపోతున్నాను ఒక భయం వచ్చేస్తుంది. ఆ భయం నుంచి బయటపడాలి. ఆల్వేస్ ఇమాజిన్ దట్ యూ హ్యావ్ వన్ మోర్ క్రానిక్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్. ద మొమెంట్ యూ థింక్ నీకు బీపీ లాంటి జబ్బే ఇది అంటే ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్ అండ్ హ్యాపీయర్. నోబడీ విత్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ఆర్ గోయింగ్ టు డై ఇమ్మీడియట్లీ. It is something like I have diabetes, I can have a heart attack anytime. That means I should not keep thinking about it. I should know how to manage with diabetes. I should know how to manage my lifestyle. I should know how to manage my food. Same hepatitis B undevallante, do not drink alcohol because you have already one risk factor which can hit the liver. So do not overeat and put on too much weight. Concentrate on your fat item in your body. సో ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వకున్నట్లు చూసుకోండి. థర్డ్ పాయింట్ ఈస్ ఎక్సర్సైజ్ టు యువర్ బాడీ, కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అండ్ హెల్దీ. ఇవి 3 చేశారంటే నో వైరస్ కెన్ కిల్ ఎనీబడి అంటిల్ అన్లెస్ యూ డిసైడ్ టు ఎండ్ యువర్ లైఫ్. దట్స్ వాట్ ఐ ఫీల్. రైట్ డాక్టర్, రెక్టల్ బ్లీడర్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, హౌ యూ డిటెక్ట్ అండి? సో బేసిక్లీ రెక్టల్ బ్లీడ్ అనే దానికన్నా మనకు కామన్ వర్డ్ యూజ్ చేశారంటే మలంలో బ్లడ్ రావడం. చాలామందికి మోషన్లో బ్లడ్ పడింది అంటున్నట్లే ద ఫియర్ కాంప్లెక్స్ ఇస్ దే డోంట్ ఈవెన్ థింక్ ఎనీథింగ్. ఫస్ట్ దే గోయింగ్ టు షాక్, మరి బ్లడ్ ఎందుకు పడింది ఏమైనా ఉందా అంటేనే. అండ్ ఇమ్మీడియట్లీ ప్రాబ్లీ నవ్ డేస్ వీ కెన్ హ్యావ్ యువర్ వాట్సాప్ ఆన్ యువర్ టాయిలెట్, దే విల్ స్టార్ట్ సర్చింగ్ ఇమ్మీడియట్లీ. దే విల్ 90% ఆఫ్ మై పేషెంట్స్ హూ కమ్ టు మీ విత్ బ్లీడింగ్ ఇన్ ద స్టూల్స్, బ్లడ్ ఇన్ ద స్టూల్స్, ఆల్వేస్ సే డాక్టర్ ఐ ఫీల్ ఐ హ్యావ్ అ క్యాన్సర్. బికాస్ ద మొమెంట్ యూ సర్చ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ కాజెస్ అంటున్నట్లే ఫస్ట్ చూపించేదే మీకు పైల్స్ మర్చిపోతారు. బికాస్ యూ విల్ బికమ్ బ్లైండ్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ మైండ్ కెన్ రీడ్ వాట్ యూ వాంట్ ఓన్లీ. సో ఐ కెన్ సీ పీపుల్ హూమ్ ఐ వాంట్ టు అండ్ ఐ కెన్ మైనస్ అదర్స్. సేమ్ వే యూ వాంట్ క్యాన్సర్, ఇట్ ఈస్ రిటన్ దేర్. సో యూ పికప్ దట్ క్యాన్సర్ అంటే సార్ డాక్టర్ నాకు క్యాన్సర్ ఉందేమో, బ్లీడింగ్ వస్తూ ఉంది, మోషన్ వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏంటంటే. బేసికలీ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి తీసుకుందాం, ఎవరెవరికి ఏజ్ గ్రూప్ తీసుకోవాలి. మరి చిన్న ఏజ్ గ్రూప్ ఇప్పుడు 2 years బేబీ యూ వీన్డ్ అంటే పాల నుంచి వాళ్ళకు ఫుడ్ చేంజ్ చేస్తాం అంటే వీనింగ్ అంటాం. అంటే సెర్లాక్ లేదా సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ స్టార్ట్ ఫీడింగ్, దే విల్ డెవలప్ కాన్స్టిపేషన్. ఒకసారి హార్డ్ మోషన్ అవుతున్నట్లే దే కెన్ హ్యావ్ ఫిజర్, అంటే హార్డ్ మోషన్ అవుతున్నట్లే దే విల్ హ్యావ్ బ్లీడింగ్. The mother becomes so panic, she will literally rush with the baby to the doctor.
సో చూడాలి ఎందుకు వచ్చింది ఏంటంటే కామన్ రీజన్స్ సొసైటీలో 90% ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్కి కారణాలు ఫిజర్ అంటాం. అంటే హార్డ్ స్టూల్ అయినప్పుడు మనకు మలద్వారంలో కట్ అవుతుంది, స్కిన్ కట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. బేబీ ఆల్వేస్ క్రైస్ వెన్ షీ పాస్ స్టూల్స్ అండ్ యూ హ్యావ్ బ్లడ్. సో మదర్ షుడ్ బి కూల్, ఓకే కట్ అయి ఉంటుంది, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫీడింగ్. ఇది వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్, బనానానో కొంచెం laxative kind of food ఇస్తే usually they settle or make them play in warm water. I'll always tell the mother, put a tub, put lot of water, put the baby inside, he will start laughing. So basically common reasons is piles, fissures are the common problems for bleeding per rectum antam. Other reasons, younger age group, mana ee middle age group vaste adults. Nowadays, all software people, everyone have only one job is sit and there are only two organs working in the body, either your tip of the fingers or your eyes and brain. Nothing else moves. Basically, you eat all junk items, all constipating items. I would use the word constipating items. And pizzas, burgers, all kind of high fatty, high calorie diet, which gets absorbed and you will have less water so that it gets constipated. Hard motion start aitayi. Hard motions ayindi entante common out of 100 people I see 70 to 80 of them have fissures or piles, and easily detectable and easily curable problems. Curable problems ante I tell them you have answer for your problems at your home. మీకు మీ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ మీ ఇంట్లోనే ఉంటుంది. Stop eating junk food, eat more fiber food, drink plenty of water, don't neglect your natural calls. If I have to go to stools, now I am in a interview, if I feel like going to stool, I can always request them to stop the recording and say I should go to washroom and come out and done. So don't neglect natural calls. Postponing natural calls leads to hardening of stools. So adini oka reason. Ade kaakunda, as you grow elderly, say once you cross 35-40, సో ఆ ఏజ్ గ్రూప్లో కొత్తగా బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. సడన్గా పీపుల్ కమ్ టు మీ సే సార్ సడన్గా చూస్తుంటే ఓల్ ప్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. సో దెన్ యూ హ్యావ్ టు అండర్గో సర్టన్ టెస్ట్ టు డిటెక్ట్ క్యాన్సర్స్. పీపుల్ డోంట్ కమ్ టు క్యాన్సర్ ఈజ్ ద లాస్ట్ డయాగ్నోసిస్ ఇన్ బ్లీడింగ్కి, ఫస్ట్ డయాగ్నోసిస్ ఎప్పుడు కాదు. బట్ యాజ్ ఎ డాక్టర్ ఆన్ దిస్ సైడ్ ఐ షుడ్ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. దానికి కొన్ని టెస్ట్లు అవసరం. టెస్ట్లు అంటే సింపుల్. If I think of piles only, I will do examination on the couch itself, proctoscopy antam. Simple endoscopy, short endoscope untadi. We examine and say this is piles. Crystal clear diagnosis vachesi. You don't need to pay anything for that. If I cannot rule out this problem, I will go for next step called colonoscopy or sigmoidoscopy. It is nothing but endoscopy. One endoscopy today, if it is normal, you don't require for next 5 years. Until unless the parents or your grandparents or somebody in the family has cancer's history running in the family, we don't advise them regular colonoscopies. Oka colonoscopy, if it is normal, 5 years you don't require. After 5 years, if you develop a new symptoms, okay, you need to have one more. Otherwise not required. So కాబట్టి రెక్టల్ బ్లీడింగ్కి చాలా రకాల కారణాలు ఉన్నాయి. క్యాన్సర్ కావచ్చు, పాలిప్స్ అంటాము అంటే మ్యూకోజల్ అవుట్ గ్రోత్స్ పాలిప్స్ అంటాము, ఫిజర్స్, ఫిస్టులాస్, హెమరాయిడ్స్, అల్సరేటివ్ కొలైటిస్ అంటాం. అంటే కొందరు బయట భోజనం తిని ఈవెన్ లూజ్ మోషన్స్ అని బ్లీడింగ్ కావచ్చు, అంటే చిన్న చిన్న అల్సర్స్ అయ్యి. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్. రక్తనాళాల్లోనే ప్రాబ్లం ఉండిన కావచ్చు, అంటే వీ కాల్ దెమ్ యాజ్ యాంజియోడిస్ప్లేసియాస్ అంటాం. సో ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ దాంట్లో గోయింగ్ యువర్ సెల్ఫ్ టు ఆన్ టు నెట్ అండ్ యూ సర్చ్ యూ వాంట్, అంటే మీకు ఏది కావాలో, నాకు ఈ జబ్బు ఉందేమో అంటే దాన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని వస్తే నో బడీ ఇన్ దిస్ వరల్డ్ కెన్ యూ టేక్ ఆఫ్ దట్ డిసీజ్ ఫ్రమ్ యువర్ మైండ్, బికాస్ మైండ్ హ్యాస్ ఎ కెపాసిటీ టు రిజిస్టర్. ఒకసారి రిజిస్టర్ అయితే యూ కెన్ ఓపెన్ అప్, యూ కెన్ సైంటిఫికలీ ప్రూవ్ దట్ ఐ కెన్ ఓపెన్ అప్ 10 years బ్యాక్ నేను ఏం చేశానో ఆన్ వన్ డే పర్టికులర్ డేది ఐ కెన్ టేక్ అవుట్ దట్ మెమరీ. సో ఫీడ్ చేసిన తర్వాత డిలీట్ చేసేది కష్టం. సో కాబట్టి ట్రై టు జస్ట్ రీడ్ అండ్ ఫర్గెట్, గో టు యువర్ డాక్టర్. వెళ్ళి మీ డాక్టర్ దగ్గర దీనికి సొల్యూషన్స్ 100% ఉంటాయి. డిటెక్షన్కి మార్గాలు ఉన్నాయి.
ట్రీట్మెంట్కు మార్గాలు ఉన్నాయి, తెలుసుకుంటే డెఫినెట్గా మంచిది. రైట్ డాక్టర్, అంటే బ్లీడింగ్ కనిపించగానే క్యాన్సర్ అని అనుకోవక్కర్లేదు, ఇట్ కుడ్ బి ఫైల్స్ కూడా, అంటే ఫైల్స్ అయి ఉండొచ్చు. అయితే ఆ పైల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఫుడ్ విషయంలో, అండ్ అలాగే అగ్రివేట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా ఫుడ్లో, అవి చెప్పండి. సో బేసిక్లీ పైల్స్ ఫిషర్స్కి కారణాలు అంటే ఒకటి కారణం మెయిన్, అంటే కొన్ని డిసీజెస్లో లైక్ అల్సరేటివ్ కోలైటిస్ అంటాము, కొందరికి క్రాన్స్ అంటాము. ఈ జబ్బులు లేదంటే 99% ఆఫ్ ద పేషెంట్స్కి రీజన్ హార్ట్ స్టూల్. మనము మలబద్ధకం అనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రివెన్షన్. మలబద్ధకం రీజన్ ఏంటి? ఒకటి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటాం, కొందరు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసుకుంటారు. పేరెంట్స్ చెప్పరు, ట్రైనింగ్, టాయిలెట్ ట్రైనింగ్ అంటాం దీన్ని. సో వెన్ యూ డూ అ టాయిలెట్ ట్రైనింగ్ ప్రాపర్లీ టు ద కిడ్స్, దే సే మార్నింగ్ 6 o'clock when you get up, the parent should teach them to how to use the toilet. So whether you pass stools or don't pass stools, they should be able to say synchronize their mind at 6 o'clock or morning 8 o'clock local emotions వెళ్ళిపోవాలి అంటారు. So if you train them, they can develop what is called a voluntary GI tract movements అంటారు. సెకండ్, కొందరికి ఏమంటే ఫుడ్ అంటే బేసిక్లీ సమ్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, కొందరికి డయాబెటీస్, హైపోథైరాయిడిస్ అంటాం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్లీ వాళ్ళలో కొందరికి మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ప్రివెన్షన్ ఈస్ జస్ట్ యాడ్ ఫైబర్ టు యువర్ ఫుడ్. యాడ్ అంటే నేను కొలోకియల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గడ్డి తినాలి. అనిమల్స్కి ఎందుకు ఫిషర్స్ ఫైల్స్ లేవు? ఈవెన్ దో దే ఆర్ హారిజాంటల్ అనిమల్స్, ఈవెన్ దే ఆర్ 4-legged and horizontal, we are vertical. So gravity is helping us to pass stools, but animals they are 4-legged, they are easily passing stools. No fissure, no piles, no cancers, because they eat vegetables or natural food. They eat more of fiber food. Obviously the stools will be so easy to pass, so you make problem ఉండదు. So the first point is prevention of this constipation is the only answer. Other than that, there is no other changes in your lifestyle. Maintain your diet and you eat any kind of food. People say, can I eat burger? Sir, you eat, but eat gaddi along with it. Always add biryani tinala sir, plate lo salad pettukondi. So add fiber to your food, add more liquids to your food, then your stools will be alright. రైట్ డాక్టర్, ఈ మధ్య ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అని కూడా వింటున్నాం. అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది, వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, అండ్ అలాగే ఫైనల్ స్టేజ్లో లివర్ డ్యామేజ్ అయిపోతుంది అని వింటున్నాం. ముందుగానే దాన్ని గుర్తించవచ్చా? ఫ్యాటీ లివర్ అనేది ఇట్స్ ఎ న్యూ ఏజ్ డిసీజ్ అండి. వీ కాల్ ఇట్ యాజ్ ఎ న్యూ ఏజ్ డిసీజ్. అంటే పాతకాలంలోనూ ఫ్యాటీ లివర్ అంటూ ఉంటుంది, బట్ ఇట్ యూజువలీ నెవర్ యూస్ టు క్రాస్ grade 1 and 2. దట్టు ఇన్ డయాబెటిక్స్లో మాత్రం grade 1 and 2. అదర్వైజ్ హెల్దీ పీపుల్లో, because we never had bikes, we never had cars, we never had metro trains, we never had people to drop you and pick you up. Even if I have to go to school from my village, I have to walk 10 kilometers. There is no way I could develop fatty liver. Fatty liver is a lifestyle disease, in simple words. It is an urbanized disease. People living in urban areas who don't work out or exercise and give importance to only junk kind of food definitely develop fatty liver. Fatty liver reasons mainly high triglyceride levels or cholesterol levels in your body. ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ ఫ్యాట్ డిపాజిషన్ బాడీలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిస్ప్రపోర్షనేట్ ఫ్యాట్ డిపాజిషన్. కొందరికి సెంట్రల్ అంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, వీ కాల్ ఇట్ సెంట్రల్ ఒబేసిటీ. పీపుల్ విత్ సెంట్రల్ ఒబేసిటీ, అబ్డామన్ అంటే ఆయనకి చూస్తే పొట్ట చూస్తేనే ఆయనకి చాలా ఇంత పెద్దగా ఉంది ఏంటి అంటారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాస్ దే కెన్ డెవలప్ వాట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ మేనేజింగ్ అంటే మన డైజెషన్, అబ్జార్ప్షన్, ఎక్స్క్రీషన్ 3 కావాలి. తినింది డైజెస్ట్ కావాలి, అదైంది అబ్జార్బ్ కావాలి, అబ్జార్బ్ అయింది మళ్ళీ కన్వర్ట్ ఇంటూ ప్రోటీన్సా లేదా మజిల్సా కన్వర్ట్ కావాలి. ఇది కన్వర్ట్ కాకున్నట్ల ఎక్సెస్ ఉండేది ఏమవుతుంది, ఇట్ విల్ ఆల్వేస్ గో ఇంటూ ఎ డస్ట్బిన్. ద డస్ట్బిన్ ఈజ్ కామన్లీ వీ ఆల్వేస్ యూజ్ liver as dustbin because it will try to clean.
The most cleaning agent in our body is the liver, because anything comes, you take a tablet, it detoxifies. You take a poison, it try to detoxify. You take excess fat, it try to throw it out. So the problem is ultimately the organ is reticuloendothelial system లో liver లో fat deposition start అవుతుంది. ఈ ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అయినప్పుడు గ్రేడ్ 1 అన్నప్పుడు యూజువలీ వీ డోంట్ ఫైండ్ ఇట్స్ అల్ట్రాసౌండ్ ఫైండింగ్. దాంట్లో మీకు ఏం సిమ్టమ్స్ ఉండవు, గ్రేడ్ 2లోనూ సిమ్టమ్స్ ఉండవు. గ్రేడ్ 3లో ప్రాబబ్లీ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే కొందరికి ఆయిల్ ఫుడ్ పడకపోవడము, కొందరికి ఫ్రైడ్ ఫుడ్ పడకపోవడము, రైట్ సైడ్ పొట్టలో కొంచెం ఏదో లాగినట్లు స్ట్రెచ్ అయినట్లు ఫీల్ అవ్వడం. అంటే ఆయిల్ ఫుడ్ తింటున్నట్లే ద లివర్ క్యాప్సూల్ గెట్ స్ట్రెచ్డ్. ఆ స్ట్రెచ్ అయినప్పుడు ఏమైందంటే సమ్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఏదో జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ ఉండే తప్ప ఏమి వేరే ఏమి ఉండకు. సడన్గా బ్లడ్ టెస్ట్లకు వెళ్తే ఆ టైంలో మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్ కొంచెం చేంజెస్ ఉండొచ్చు. దాంట్లో బిలిరుబిన్ నార్మల్ ఉండొచ్చు, బట్ ఎంజైమ్స్ అంటూ ఉంటాయి, సెల్యులార్ ఎంజైమ్స్ అంటాయి, ఎస్జిఓటి ఎస్జిపిటి అంటాం. ఈ సెల్యులార్ ఎంజైమ్స్ బికాస్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎఫెక్ట్ దే కెన్ డెవలప్ హై లెవెల్స్. ద హై లెవెల్స్ అయినప్పుడు దట్ ఇండికేట్స్ ది స్టార్టింగ్ ఆఫ్ డ్యామేజ్. స్టేజ్ 4కి వచ్చినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎనీ ఆల్కహాల్ తీసుకోండి, డయాబెటీస్ ఉండని, హెపటైటిస్ బి ఉండని, హెపటైటిస్ సి ఉండని, స్టేజ్ 4 ఫ్యాటీ లివర్ అండ్ ఆల్ దీస్ ఆర్ సేమ్ డ్యామేజ్ జరిగినప్పుడు. అంటే ఫైబ్రోటిక్ లివర్ అంటాం. అప్పుడు మనకు అల్ట్రాసౌండ్ చేస్తే ఫ్యాట్ ఉండదు లివర్లో. గ్రేడ్ 4లో మీకు ఆల్మోస్ట్ హార్డ్నెస్ అంటాం, ద ఫైబ్రోటిక్ లివర్ అంటాం. సో దాంట్లో 4 గ్రేడ్స్ ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అందరూ ఇప్పుడు అడుగుతారు, సార్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయంటే. రీసెర్చ్ చాలా వరకు జరుగుతూ ఉంది. మెడిసిన్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఇన్ ఫ్యాటీ లివర్ యాజ్ ఆఫ్ టుడే. నాట్ మెనీ మెడిసిన్స్తో తగ్గే జబ్బు కాదు ఇది. ఓన్లీ ఇట్ విల్ ట్రై టు ప్రివెంట్. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే కొలెస్ట్రాల్కి మెడిసిన్ ఇస్తాము, లేదా కొంచెం విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ సప్లిమెంట్స్, లేదా లివర్కి సంబంధించిన సపోర్టివ్ మెడికేషన్ లైక్ యూర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటే. ఇవన్నీ టెంపరీ మెడిసిన్స్, బట్ దే కెనాట్ క్యూర్. ద ఓన్లీ వే ఫ్యాటీ లివర్ కెన్ బి క్యూర్డ్ ఈస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు బికమ్ కాన్షియస్. యూ హ్యావ్ టు బీ కాన్షియస్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఇట్ ఈస్ మీ, అంటే నేను తప్ప డాక్టర్ కానీ ఎవరు కానీ ఈ ఫ్యాటీ లివర్ని కరిగించలేరు. నేను చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ ఒకటి, యాజ్ ఇట్ కమ్స్ టు లైఫ్ స్టైల్, డోంట్ సిట్ ఆల్ ద టైమ్. పీపుల్ ఆల్వేస్ కంప్లైన్, డాక్టర్ ఇఫ్ ఐ గో at 6 o'clock in the morning, I come at 8 o'clock in the night, I am dead, I'll just come and lie down. What is the fun in having that kind of life? Why are you earning so much money? If you cannot make at least 1 hour of a day for yourself, your body, it is not worth earning any kind of money. నేను ఎప్పుడు చెప్తాను, నీ బాడీ కోసం 1 hour కేటాయించాలి. లెట్ ఇట్ బి ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్. గో ఫర్ ఎ గుడ్ వాక్, రన్, జాగ్, డూ సైక్లింగ్. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్. యూ నీడ్ నాట్ పే మనీ ఫర్ దట్. If you do this, you sweat out, you tend to burn out your calories. Once peripheral fat burn aitunnattle, the peripheral muscles always suck out the mesenteric fat antam. Muscles, once you start giving exercises, the muscles start building. They need more proteins. Muscle building more proteins ante fat nunchine raavali. Aa fat ni karigiche daniki get rid of carbohydrates. Juice lu gaane, Pepsi-lu, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డేంజరస్ డ్రింక్స్. దే మైట్ బి టేస్టీ ఆన్ ద టుడే, బట్ దే ఆర్ detrimental at the end of 10 years. These are all called, they are called soft drinks because they are soft enough to kill you. So avoid these kind of junk items. Rice తగ్గించేసేయాలి. Whatever carbohydrates you are getting, make it into as much as possible to 0, and add more proteins to your food, fiber to your food, and exercise and lose weight. You 4 చేసేస్తే మీకు ఫ్యాటీ లివర్ ఆల్మోస్ట్ ఇట్ కెన్ స్టే దేర్ ఆర్ కమ్ డౌన్ టు గ్రేడ్ 1. ఇట్ మే నాట్ బికమ్ 0. దట్ మచ్ ఇస్ ది ట్రీట్మెంట్ ఫర్ దిస్. ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ అంటూ లేదు. రైట్ డాక్టర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లమ్స్ గురించి మాకు చెప్పడమే కాకుండా మా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. అలాగే న్యాచురల్గా ఎలా క్యూర్ అవుతుంది, ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.